కొన్ని నమ్మకాలు కొందరిని బాగా ప్రభావితం చేస్తాయి. నమ్మకానికున్న విలువ లాంటిది. లాజిక్ తట్టకపోయినా కొన్నిసార్లు అవి ప్రభావితం చేస్తాయి. అలాంటి వాటిలో వాస్తు ఒకటి. కొందరికి వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. పైగా చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టే ముందు వాస్తు చూపిస్తారు. అయితే వాస్తు ప్రకారం వీటిని గనుక ఫాలో అయితే ఎటువంటి సమస్యలున్నా సరే తొలగిపోతాయి. వాస్తుని అనుసరించటం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది. గొడవలు వంటివి రావు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. ఇంట్లోకి ప్రేతాత్మలు రాకుండా వారు కొన్ని సూచనలు చెబుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే గోడలకి ఆకుపచ్చ రంగు వేసుకోవటం మంచిది కాదు. దీనికి గల కారణం ఏమిటంటే ఆకుపచ్చ రంగు పిశాచాలకు చాలా ఇష్టం. అందుకే అంటూ ఉంటారు ఆకుపచ్చ రంగును గోడలకు వేయటం అరిష్టమని. పైగా ఆకుపచ్చ గోడలు తడిగా ఉంటే విషవాయువులను విడుదల చేస్తాయి. కాబట్టి ఆకుపచ్చ రంగు ఇంట్లో వేయించుకోకండి. ఇళ్లలో విరిగిపోయిన గడియారాలు ఉండకూడదు. పనిచేయని గడియారాలు కూడా ఉండకూడదు. అదేవిధంగా ఇంట్లో పాత సామాన్లు, పనికిరాని సామాన్లన్నీ ఉంచకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏవైనా పనికిరాని సామాన్లని ఇంటి బయట మాత్రమే ఉంచాలి. ఇంటి లోపల ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వల్ల కలిగే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో గొడుగుని తెరిచి ఉంచకూడదు. ఈ విధంగా ఫాలో అయితే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చని కొందరు బలంగా నమ్ముతారు. ఆచరించి తగిన ఫలితం పొందుతారు.